ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సమాఖ్య పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్లు ఆందోళనకు దిగారు. కాకినాడ జిల్లా పెన్షనర్ సంఘం గౌరవ సలహాదారులు ఆచంటి రామారాయుడు, రాష్ట్ర సెక్రటరీ జగదీశ్వరరావు మాట్లాడుతూ పెన్షన్ వ్యాలిడేషన్ అమెండ్మెంట్ బిల్లు రద్దు చేయాలని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పే కమిషన్ వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని, డీఏ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు పాము శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి శశికుమార్, నాయకులు పసుపులేటి శ్రీనివాస్, పేపకాయల వెంకటకృష్ణ, మూర్తిబాబు, కాద వెంకటరమణ, ఏ శ్రీనివాసరావు, మొండి రవికుమార్, పేరాజు, శివకుమార్, నగేష్, సత్యరాజు, పాల్, చంద్రరావు, ప్రదీప్, ఎం శ్రీనివాస్, అప్పారావు, నారాయణరావు, పిల్లి నాగరాజు, ఏ భారతీదేవి, కమలాదేవి, నల్లా ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్ల యొక్క సమస్య పెరుగుతాయే తప్ప తగ్గవు. పెన్షనర్లు రెండు భాగాలుగా చేసి పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లుగా విభజించి కొత్త పెన్షనర్లకు మాత్రమే ఏదైతే భవిష్యత్తులో పిఆర్సీలు బెనిఫిట్స్ వస్తాయో అవి కొత్త వాళ్ళకి మాత్రమే ఇస్తాం, పాత వాళ్ళకి కావాలంటే మళ్ళీ ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు కావాలని ఆ అమెండ్మెంట్స్ లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ అమెండ్మెంట్స్ ని వెంటనే రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది కదా, దాన్ని కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ స్కీమ్ గా ఉద్యోగులకి పెన్షనర్లకి కూడా మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచినటువంటి డిఆర్ బకాయిలు, అట్లాగే పిఆర్సీ బకాయిలు దాదాపు ఒక్కో ఉద్యోగి పెన్షనర్ కి 3 లక్షల వరకు బాకీ ఉంది ప్రభుత్వం. కాబట్టి దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక రోజులోనే డిమాండ్ రిలీజ్ చేయమని మేము అడగడం లేదు. ఫేజ్డ్ మేనర్ లో మీరు రోడ్ మ్యాప్ రిలీజ్ చేయండి అని మేము జిల్లా జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించవలసిందిగా ఈ ధర్నా శిబిరం, కాకినాడలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా శిబిరం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నిర్వహించే ఈ ధర్నా కార్యక్రమానికి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం పెన్షనర్ల వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ అనేక ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తుంది. పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలు అమలు జరపలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పిఆర్సీ వెంటనే విడుదల చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 8వ పిఆర్సీ నియమించి ఐఆర్ ప్రకటించాలి. ఇది కాకుండా పెన్షన్ లో కమ్యుటేషన్ రికవరీ 12 ఏళ్ళని 11 ఏళ్ళకి తగ్గించాలని చెప్పి 15 ఏళ్ళని 11 ఏళ్ళకి తగ్గించాలనే డిమాండ్ ఉన్నది. ఇటువంటి పెండింగ్ డిమాండ్ల మీద ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఇందులో పెద్ద ఎత్తున పెన్షనర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా పరిశీలించకపోతే భవిష్యత్ పరిణామాలు ఎదుర్కోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం.